ఏంటంటే ఈ డిఎస్సి మీద నిన్న మీరు భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఆందోళనలు చేశారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఆయన ఖచ్చితంగా ఇవి జంజీ చేసినటువంటి దీనికి సిజేపీకి తలవగ్గి మొత్తం మీద రిజైన్ చేశారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు మరి సాధ్యమేనంటారా? అంటే ఇంకో దానికి నేను మీకు ఒక ఉదాహరణ, అంటే మెడలు ఉంచగలరా అనే అంటే అదే నేను అడుగుతున్నా. అంతే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల, లేదా డిఎస్ఏలో ఆశలను కోల్పోయిన వాళ్ళ పట్ల, లేకపోతే ఎవరైతే వాళ్ళ పేపర్స్ కూడా తీసుకెళ్ళి మొత్తం కన్ఫర్మ్ చేసి మీకు జాబ్ వస్తుంది, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి ఈ నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక నెల క్రితమే జంజీ జరగకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగినటువంటి లోపాలను బయటపెట్టింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు లేదా డిఎస్సిలో మోసపోయిన విద్యార్థులు కూడా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో జరిగినటువంటి జంజీ ఉద్యమాన్ని అభిజిత్ దీప్కే అండ్ వాళ్ళ మిత్ర బృందం చేసినటువంటి ఒక పీస్ఫుల్ మూమెంట్ ఏదైతే అదే ఒక 12 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి తిరుగులేదు, వాళ్ళు చెప్పిందే వేదం అనుకునే దగ్గర తప్పు జరిగితే అకౌంటబిలిటీ ఎవరు అని పైన చూసే వాళ్ళని కిందకు చూసేటట్టుగా చేసినట్టు ఉద్యమం ఒక ఉదాహరణగా కనపడుతూ ఉంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ అందుకుంటారనే ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అక్కడ మీరు అన్నారు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ అసలు విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ టు రిజైన్. ఎందుకు చేయలేదంటే ఆయన ఆర్ఎస్ఎస్లోనూ బీజేపీలో ప్రధానమైన నాయకుడు, ఈయన కూడా చాలా ప్రధానమైన నాయకుడే. తెలుగుదేశం పార్టీ యువగళమని లేకపోతే ఎన్టీఆర్ గారికి మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన్ని రాజీనామా చేయమనే శక్తి మీకుందా, లేకపోతే ఆ నినాదం మీరు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ దాకా వెళ్తారనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సరిగ్గా మీరు ఇక్కడ ఈ డిఎస్సి మీద ఆందోళన చేస్తున్న సందర్భంలోనే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మేము ఇక్కడ నీట్ పరీక్షలు వ్యవహారాలు గందరగోళాలు ఇలా జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మేము ఉద్యోగాలు ఇచ్చాము, 16,000 ఉద్యోగాలు ఇచ్చాము, అత్యంత పారదర్శకంగా చేశామని చెప్పని ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు ఆయన. అవును, అంటే ఆయన మాట్లాడుకోక వాళ్ళు ఏం చేస్తారు, కానీ యాక్చువల్ దానిలో జరిగినటువంటి లోపాలని రేపు పార్లమెంట్కి మేము చెప్తాం. మేము ఈరోజు డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి ఏంటి, లోపాలేంటి, అసలు నీకు ఒక స్పోర్ట్స్లో సర్టిఫికేట్ లేనివాడికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారండి. గోల్డ్ మెడల్ ఉన్నవాడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాడిని పక్కన పడేసి దొంగ సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఆడినట్టు వాడికి ఇచ్చేశారు. అది ఇంకొక విషయం మీకు చెప్తాను విజయబాబు గారు. విచిత్రం ఏంటంటే స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఒక అతను, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, మిస్టర్ నవీన్ అనుకుంటాను పేరు. అతను అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా డిక్లేర్ చేశారు. అతను ఆడున్నాడు కాబట్టి మెరిట్ లిస్ట్ వాడి పేరు కనపట్లేదు. అంటే స్టేట్ ఫస్టే వస్తాడు, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అకౌంటాడు, మీరే పేపర్ని తయారు చేస్తారు, మీరే పేపర్ని ఎగ్జిక్యూషన్ పెడతారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇన్ని అవకతవకలు ఉన్నటువంటి ఈ డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం. తెలుగుదేశం పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు ధర్మేంద్ర ప్రధాన్ లాగా రాజీనామా చేసేంత వరకు జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నడవబోతుంది. మీరు ఇందాక ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నిజంగా మీరు చేయించగలరా, అంత శక్తి ఉందా అంటే మాకు కనబడుతున్న శక్తి ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులను కూడా అదే విధంగా అనుకున్నారు. కానీ వాళ్ళు ఈ దేశానికి ఒక దశని ఒక దిశని ఎక్కడో విహరించే శ్రీశ్రీ చెప్పినట్టుగా ఆకాశంలో విహరించే వాళ్ళని భూమార్గం పట్టిస్తా ఉన్నాడు చూడండి. భూమార్గం పట్టిస్తాం అనే దాన్ని ఖచ్చితంగా మీరు కిందకు దించుతాం. మీ తల నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకు దించి ప్రజలకు అకౌంటబుల్గా మీరు ఉన్నారా లేదా, డిఎస్సిలో జరిగినటువంటి అనేకమైన లోపాలు, అన్యాయాలు, అక్రమాలు వాటిని మొత్తం సీరియల్గా వేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా అధ్యక్షులు లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వటం స్టార్ట్ చేసాం. రేపటి నుంచి మేమందరం కూడా టౌన్ హాల్స్ మీటింగ్స్, తర్వాత మేధో మథనాలు, తర్వాత బ్రెయిన్ స్టామింగ్, లేకపోతే చిన్న చిన్న స్ట్రీట్ ప్లేస్ ఇవన్నీ కూడా తయారు చేసి రాబోయే కాలంలో నిరాహార దీక్షలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. దీన్ని డిఎస్సి జరిగినటువంటి 16,000 అది కూడా ఎప్పుడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్
ఆ అడ్వర్టైజ్మెంట్ ని ఆపేసి దానికి కొన్ని కలిపేసి 16,000 మెగా అయిపోతే పాపం మెగా సినిమాలు తీసి చిరంజీవి గారు ఏమైపోవాలి? అదే మెగా అయితే. సో మెగాలో జరిగినటువంటి దగా ఏదైతుందో, మోసం ఏదైతుందో వాటిని మొత్తాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని ఉద్యమం వైపు నిర్మించి ఢిల్లీలో ఏ విధంగా చాలా మందిని తిరుగులేదనుకున్న వాళ్ళని తల దించేటట్టుగా ఎలా చేశామో, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అకౌంటబుల్గా ఉండకుండా బుల్డోజ్ చేసుకొని పోతున్న విధానం ఏంటంటే, నిన్నెవరో ఒకళ్ళు చెప్పారు, తెలుగుదేశంలోనే జరుగుతున్న అన్యాయాన్ని ఒక కుర్రవాడు ప్రశ్నిస్తే వాడిని కారుతో దొక్కిచ్చారంట, కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. ఇట్స్ యాక్టివిస్ట్ ఇన్ తెలుగుదేశం. అయితే నాయకుడు చేసే విధానాన్ని క్వశ్చన్ చేశారట, తప్పు జరుగుతుందని గురువారి ప్రాంతంలో. సో ఇంత దారుణంగా వాళ్ళకే వాళ్ళు చేసుకునే విధానంలో సేమ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సార్, ఇప్పుడు వైసీపీ ప్రధానంగా రైజ్ చేసే ఇష్యూస్లో ఎస్ఐఆర్ ఒకటి, తాజాగా ఏపీ